శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఎంత గొప్ప మాట చూశారండి. దేవాది దేవుడు మోషే భక్తుడైనటువంటి ఆయన జీవిత విధానంలో మాట్లాడుచున్న గొప్ప సాక్ష్యం ఇది. అవును, ఏంటి ఆ సాక్ష్యం అంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నటువంటి సాక్ష్యం. ప్రియులారా, ఇజ్రాయేల్ జనాంగానికి మొదటి నాయకుడిగా వారి వేదనల నుండి వారి బాధల నుండి విడిపించటానికి కోసమై గొప్ప నాయకుడైనటువంటి మోషే గారిని సాత్వికుడు అనే పేరు పొందుకున్నాడు. అది ఎవరో ఇచ్చినటువంటి సాక్ష్యం కాదండి, దేవాది దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం. అవును, కొంతమంది అంటూ ఉంటారు మీరు చాలా మంచోళ్ళని. ఈరోజు పొగుడుతారు, రేపటి దినాన వారే మనలను తప్పుగా మాట్లాడతారు. ఆ మాటలను బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. ఎందుకంటే మనను పొగిడిన వారే, మనను ప్రేమించిన వారే తిరిగి మనల గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మన హృదయం చాలా నొచ్చుకుంటుంది కదా ప్రియులరా. దేవాది దేవుడు భక్తుడైన మోషే గురించి మాట్లాడుతూ అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మీ గురించి ఏమంటూ ఉన్నాడు? మనుషులు నీ గురించి ఏమంటూ ఉన్నారు ఆలోచించు. దేవుని ద్వారా మోషే భక్తుడు గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అవును, జీవితంలో ఓపిక అన్నటువంటిది ఉండాలి. ఓపికతో నడవాలి. నీ ఇంటిలో ఉన్నటువంటి ముగ్గురు నీ పిల్లలు, నీ ఇంటిలో ఉన్నటువంటి వారు, నీది చిన్న కుటుంబమే అయినా ఓపికతో నడిపించుకోవడానికి ప్రయత్నించే, విసిగిపోవద్దు. అవును, ఆ రోజు భక్తుడైనటువంటి మోషే గారు ఓపికతో సాత్వికంతో ఆ జనాంగాన్ని నడిపించడం ద్వారా దేవునితో గొప్ప పేరు పొందుకున్నాడు, గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని పొందుకోవాలంటే ఈ ఓపిక అవసరం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు ఎన్నో కుటుంబ సమస్యలతో సతమతమైపోతుంటుండగా ఓపికను దయచేయండి. కుటుంబాన్ని నడిపించే గొప్ప ఆలోచన దయచేయండి. సాత్వికుడిగా ఉండే మనసును దయచేయండి. మరి అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్.